హలో స్టూడెంట్స్, డెఫినెట్ ఇంటిగ్రల్లో 7 మార్క్స్ ఇంకొక 2-3 ఉన్నాయి. ఆ 2-3 చెప్తే కంప్లీట్ అయిపోతాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇంటిగ్రల్ 0 to π x into sin x by 1 plus sin x into dx is equal to pi square by 2 minus pi. ఈ ప్రాబ్లం అమ్మా, నేను ఆల్రెడీ మీకు చెప్పాను. షో దట్ అని ఇచ్చినంటే ప్రాబ్లం కొంచెం లెంతీగా ఉంటుంది. షో దట్ లేదంటే చిన్నగా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఈ ప్రాబ్లంలో సగం సొల్యూషన్ మొత్తం ఈ ప్రాబ్లం. ప్రీవియస్ ప్రాబ్లం కూడా చెప్పానండి, దానిలో సగం ప్రాబ్లం అది. ఇప్పుడు నెక్స్ట్ చెప్తానండి, ఈ ప్రాబ్లం చెప్తాను, దీంట్లోనే సగం ప్రాబ్లం. ఈ ప్రాబ్లం బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రాబ్లం జస్ట్ సొల్యూషన్ రాసేస్తాను, గుర్తుపెట్టుకోండి. దీంట్లోనే సగం ప్రాబ్లం. ఫస్ట్ ఈ ప్రాబ్లం గురించి చెప్పుకుందాం. ఇంకోటి, మీకు 0 to π/2 ఉంటే ఈ ఎక్స్ప్రెషన్ రాయనాను పై మైనస్ ఎక్స్ అలాగైనా రాయొచ్చు. మీకు ఇంకో గుడ్డి కూడా చెప్పాను, ఎక్స్ డిఎక్స్ ఉన్నా ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ వెంబల పై మైనస్ ఎక్స్ రాయాలి. ఓకేనా? 7 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మా చూడు, ఇప్పుడు చేస్తాయి ప్రాబ్లం చూడండి ఎంత ఈజీనో. ఫస్ట్ ఈ ప్రాబ్లం చేద్దాము, ఓకేనా? దీంట్లో సగం ప్రాబ్లం సొల్యూషన్ ఇది కాబట్టి ఇక్కడ రాశాను. ఫస్ట్ ఇది చేద్దాం, ఓకేనా? నెక్స్ట్ దాని గురించి చూద్దాం. చూడమ్మా, ఇప్పుడు సొల్యూషన్ చూడండి. ఫస్ట్ I ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π x ప్లస్ x sin x బై 1 ప్లస్ sin x ఇంటూ dx. ఇది ఈక్వేషన్ 1 అనుకో, ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. I ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π నేనేమంటున్నా, ఎక్స్ డిఎక్స్ ఉంటే ఎక్స్ ప్లస్ ఎలా అప్పర్ లిమిట్ మైనస్ ఎక్స్ అంటే పై మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ పై మైనస్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ పై మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. నాకు చిన్న క్లాసు తెలుసు, పై అంటే ఎంత 180. పై అంటే ఎంత 180. పై అంటే ఎంత అమ్మా అంటే ఇక్కడ ఏంది మీనింగ్ 180 మైనస్ థీటా అని అర్థం. ఇక్కడ అంతే 180 మైనస్ థీటా అని. మనకు సైన్ 180 మైనస్ థీటా ఏమవుతుంది, కాస్ థీటా అవుతుంది. ఓకేనా? ఇక్కడ రాసి పెట్టండి, ఇక్కడ రాసుకుందాం. చూడమ్మా, సైన్ 180 మైనస్ థీటా ఏమవుతుంది, కాస్ థీటా. ఓకేనా? కాస్ థీటా అవుతుంది. కానీ మనకి ఇక్కడ ఏముంది, థీటా బదులు ఎక్స్ ఉంది కాబట్టి మనకు ఐ ఈక్వల్ టు, గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా సైన్ 180 మైనస్ థీటా అవుతుంది అంటే సైన్ థీటా అవుతుంది. ఎందుకు మీకు ఆల్రెడీ చెప్పిన, ఆడ్ నెంబర్స్ ఉన్నప్పుడు 90 ప్లస్ ఆర్ మైనస్ థీటా 270 ప్లస్ ఆర్ మైనస్ సైన్ థీటా ఉంటే కాస్ థీటా అవుతుంది, ట్యాన్ థీటా ఉంటే కాట్ థీటా అవుతుంది. అలా కాకుండా 180 ప్లస్ ఆర్ మైనస్ థీటా 360 ప్లస్ ఆర్ మైనస్ థీటా ఉన్నప్పుడు సైన్ థీటా అయితే సైన్ థీటానే వస్తుంది, కాస్ థీటా అయితే కాస్ థీటానే వస్తుంది, ట్యాన్ థీటా వస్తే ట్యాన్ థీటానే వస్తుంది. ఆల్రెడీ చెప్పాను. కాబట్టి మనకి పై అంటే ఎంత 180. పై అంటే ఏంది, 2 అడ్డ గీతలు ఒక నిలువ గీత ఉంటే దాన్ని పై అంటాం. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది చూడండి, మాకు ఇంటిగ్రల్ 0 to π మైనస్ ఎక్స్ సైన్ 180 మైనస్ థీటా అంటే సైన్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ 180 మైనస్ థీటా సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకేనా? సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. చూడమ్మా, ఇక్కడ పై మైనస్ ఎక్స్ ఉంది అంటే పై మైనస్ ఎక్స్ ఉంది కాబట్టి దీంతో మళ్ళీ చేద్దామా, ఈ మొత్తాన్ని సైన్ ఎక్స్ తో మళ్ళీ అంటే ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π ఇంటూ సైన్ ఎక్స్ పై ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. మనకి ఇంటిగ్రేషన్ ప్రకారము 5 ఉంటే ఏం చేయొచ్చు, ఏ దానికి దానికి సపరేట్ రాయొచ్చు. ఓకేనా? 5 ఉంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఉంటే ఏం చేయొచ్చు, ఏ దానికి కాదని ఇంటిగ్రేషన్ సపరేట్ రాదు. అంటే ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π సైన్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. మైనస్ ఉందా, మైనస్
ఇంటిగ్రల్ 0 to pi x into sin x by 1 plus sin x into dx. ఇది ఎక్కడ చూసినాం మనం ఏడవ చూసినాం. ఎక్కడ చూసినాము? ఫ్రమ్ ఈక్వేషన్ 1. చూడమ్మా, ఫ్రమ్ ఈక్వేషన్ 1 రాసుకు ఇక్కడ ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఈ మొత్తం చూడండి 0 to pi x into sin x by 1 plus sin x into dx మొత్తం పై ఉన్నది. ఇదంతా ఎట్లా ఉంది? ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి. కాబట్టి ఈ మొత్తం ఏమవుతుంది? ఈ మొత్తం ఏమవుతుంది మా ఐ అవుతుంది. అంటే ఇప్పుడు ఇది మొత్తం ఏమవుతుంది? ఐ అవుతుంది. ఈ మొత్తం ఏమవుతుంది? ఐ అవుతుంది. ఈ ఐదులోకి వచ్చింది అనుకో, మైనస్ ఐదులోకి వస్తుంది ప్లస్ ఐ. చూడమ్మా, ఈ ఐదులోకి వస్తాయి, ఇలా మైనస్ ఐ ఉంది, ఈ మైనస్ ఐ వస్తే ప్లస్ ఐ ప్లస్ ఐ 2i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to pi చూడమ్మా నెక్స్ట్ చూడండి 2i is equal 0 to pi మనకి ఏముంది ఇక్కడ 5 into sin x by 1 plus sin x into dx. పై అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట రాద్దాం. 2i equal to 5 ఇంటిగ్రల్ 0 to pi sin x by 1 plus sin x into dx. sin x into 6 అంటే 2i ఈక్వల్ టు పై కాన్స్టెంట్ కాబట్టి పై బయట రాసాను. 0 to pi sin x by 1 plus sin x into dx వచ్చింది మనకు. 1 plus sin x into dx వచ్చింది. ఓకేనా? ఇక్కడ నేను ఈ ప్రాబ్లం చేస్తానంటే మనకు ఇంటిగ్రేషన్లో డైరెక్ట్ ఇక్కడ ఫార్ములా లేదు కాబట్టి ఈ 1 plus sin x నేను ఏం చేస్తానంటే రేషనల్ చేస్తాను అన్నమాట. రేషనల్ అంటే 2i ఈక్వల్ టు 5 ఇంటిగ్రల్ 0 to pi sin x by 1 plus sin x ఇంటూ దీన్ని రేషనల్ చేస్తున్నా. రేషనల్ అంటే ప్లస్ ఉంది కదా, మైనస్ చేస్తా అంటే 1 minus sin x by 1 minus sin x into dx. అంటే ప్లస్ ఉంటే మైనస్ చేస్తాను, మైనస్ ఉంటే ప్లస్. ఎందుకు చేస్తాను అంటే ఇక్కడ మనకు ఫార్ములా లేదు కాబట్టి దీన్ని కన్వర్ట్ చేసుకోవాలి. మనం ఇంటిగ్రేషన్లో సబ్స్టిట్యూషన్ మెథడ్ ఆ మెథడ్ చేసేటప్పుడు అట్లా మారుతాం. అలాగే మనకి ఇక్కడ డైరెక్ట్ ఫార్ములా లేదు కాబట్టి ఈ 1 plus sin x ఏంటంటే రేషనల్ చేస్తున్నా. రేషనల్ అంటే ఏంది? 1 plus sin x ఏం చేస్తున్నా 1 minus sin x 1 ఇక్కడ మైనస్ ఉంది అనుకో, ఇక్కడ ప్లస్ చేస్తాం, ఇక్కడ ప్లస్ ఉంది అనుకో మైనస్ చేస్తాం. ఇప్పుడు చూడండి మా ఇక్కడ ఎలా చూడండి మా ఇప్పుడు చూడమ్మా ఇక్కడ కొంచెం మిస్టేక్ పోయిందండి. ఇక్కడ మనం చేస్తామంటే చూడమ్మా ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ సైన్ ఎక్స్ ఉంది కదా, ఈ సైన్ ఎక్స్ కు +1 -1 యాడ్ చేస్తాము. +1 -1 ఈ +1 -1 క్యాన్సిల్ అయితే మళ్ళీ అదే అవుతుంది. ఎందుకంటే మనకు దీంట్లో ఫార్ములా తెలియదు కాబట్టి ఫార్ములా మనకు ఇంటిగ్రేషన్ ఏ ఫార్ములా ఉందో ఆ ఫార్ములా తెచ్చుకోవాలి కాబట్టి పై బయట రాసిన ఇంటిగ్రల్ 0 to pi sin x. ఈ sin x కు +1 -1 యాడ్ చేసిన. ఇప్పుడు +1 -1 క్యాన్సిల్ ఇస్తే మళ్ళీ అదే కదా. ఇప్పుడు మళ్ళీ చూడండి మా 2i ఈక్వల్ టు 5 ఇంటిగ్రల్ 0 to pi sin x. sin x +1 అన్న 1 plus sin x అన్న ఒకటే కదా. దీని ఏం రాసుకున్నాం అంటే 1 plus sin x by 1 plus sin x into dx మైనస్ ఉంది కదా, మైనస్ ఈ పై దీన్ని కూడా వర్తిస్తున్నాం ఎందుకంటే మొత్తానికి కదా 5 ఇంటిగ్రల్ 0 to pi 1 by 1 plus sin x 1 by 1 plus sin x into dx. ఎందుకంటే మనకు ఫార్ములా లేదు కాబట్టి ఇక్కడ దానికోసం ఇక్కడ ఏం చేస్తామంటే ఈ sin x కు ఒకటి యాడ్ చేసి ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తున్నా, అంటే ఒకటి కూడుతున్నా ఒకటి తీసేస్తున్నా. +1 -1 +1 +1 క్యాన్సిల్ అయితే మళ్ళీ కదా, మళ్ళీ ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఉంటే ఏం చేసి మనం ఇంటిగ్రేషన్ సపరేట్ రాసుకోవచ్చు. ఈ పై ఉంది కాబట్టి ఈ పై రెండు దానిలో కప్పవచ్చు. చూడమ్మా 1 plus sin x 1 plus sin x క్యాన్సల్. అప్పుడు ఏమవుతుంది 2y ఈక్వల్ టు 5
ఇంటిగ్రల్ 0 to పై ఇక్కడ ఏం లేదంటే 1 ఏమన్నా 1 into dx minus పై ఇంటిగ్రల్ 0 to పై 1 by 1 plus sin x into dx. ఇంటిగ్రల్ మనకు ఇంటిగ్రల్ 1 into dx అంటే ఫార్ములా ఏంటమ్మా x plus c. ఇక్కడ 1 ఉంది కాబట్టి మనకి x plus c వస్తుంది. ఓకేనా? అప్పుడు 2y equal to 5 ఇంటిగ్రల్ 1 into dx అంటే x అప్పర్ లిమిట్ ఏమందమ్మా 5 లోవర్ లిమిట్ ఏమందమ్మా 0 మైనస్ 5 ఇంటిగ్రల్ 0 to 5. ఇప్పుడు మనకు ఇక్కడ ఫార్ములా లేదు కాబట్టి దీనిని ఏం చేస్తామంటే రేషనల్ చేసుకుంటామా. మనం ఏం చేసుకుంటామంటే రేషనల్ చేసుకోవచ్చు. చూడమ్మా దీని ఎలా రేషన్ అంటే 1 by 1 plus sin x దీని ఏమొస్తా ఇంటూ 1 minus sin x by 1 minus sin x into dx. అప్పుడు 2y equal to 5 into ఫస్ట్ అప్పర్ లిమిట్ చేయమ్మా x ప్లస్ లో అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ ఏదమ్మా 0 మైనస్ 5 ఇంటిగ్రల్ 0 to పై. ఇక్కడ చూడమ్మా మీకు ఇక్కడ ఏముంది 1 into 1 minus sin x ఇక్కడ ఏముందమ్మా 1 plus sin x into 1 minus sin x అంటే నీకేముంది ఇక్కడ a plus b into a minus b. a అంటే 1 అనుకో ప్లస్ b అంటే sin x అనుకో a అంటే 1 మైనస్ b అంటే sin x అంటే a plus b into a minus b. ఫార్ములా ఏముంది మనకు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. దాని విధంగా చూడండి ఇప్పుడు 1 into 1 minus sin x అంటే 1 minus sin x by a స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 మైనస్ sin స్క్వేర్ x b స్క్వేర్ అంటే sin స్క్వేర్ x into dx. నెక్స్ట్ చూడమ్మా 2i equal to 5 into పై 5 స్క్వేర్ మైనస్ 0తో మనకు అవసరం లేదు. అప్పుడు పై ఇంటిగ్రల్ 0 to పై ఇక్కడ మనకు ఇంటిగ్రల్ ఏం చూడము ఇప్పుడు 1 మైనస్ సైన్ ఎక్స్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఉంది. నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే మనకు ఒక ఫార్ములా ఉంది ఏముంది సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. మనకి ఇక్కడ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఉంది అంటే ఈ కాస్ స్క్వేర్ టీటా అవతల పంపించాము అంటే కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఇది అవతల పోయేదానికి ఏముంది 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్. చూడు అప్పుడు మనకి పైన ఏముంది 1 మైనస్ సైన్ ఎక్స్ బై ఈ 1 మైనస్ సైన్ స్క్వేర్ బై ఎక్స్ కాస్ స్క్వేర్ టీటా రాసుకోవచ్చు అంటే కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఇప్పుడు చూడమ్మా ఇంకా నెక్స్ట్ ప్రాబ్లం కొంచెం లెంతీ కాబట్టి ఇక్కడ రాస్తున్నాను. నెక్స్ట్ 2i అని వస్తుంది ఇక్కడ ఓకే 2i ఈక్వల్ టు 5 స్క్వేర్ మైనస్ 5 ఇంటిగ్రల్ 0 to పై ఇంటిగ్రల్ 0 to పై. చూడమ్మా మైనస్ ఉంటే మనం చేయొచ్చు మైనస్ ఉంటే ఇంటిగ్రేషన్ 2 సపరేట్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఇంటిగ్రేషన్ 2 సపరేట్ చేస్తాం దీనికి ఎట్లా చేద్దాము 1 by cos square x 1 by cos square x మైనస్ sin by sin x by cos square x into dx. ఓకేనా చూడమ్మా ఇప్పుడు 2y ఈక్వల్ టు 5 స్క్వేర్ మైనస్ 5 ఇంటిగ్రల్ 0 to 1 1 మైనస్ కాస్ ఎక్స్. చూడమ్మా మనకు 1 మైనస్ 1 బై కాస్ ఎక్స్ మనం ఏం రాసుకుంటాము సీకెంట్ ఎక్స్ రాసుకుంటాం. అలాగే ఇక్కడ 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంది దాన్ని ఎవరు రాసుకోవచ్చు సీకెంట్ స్క్వేర్ ఎక్స్ రాసుకోవచ్చు. నెక్స్ట్ పైన చూడమ్మా సైన్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంది కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ రాసుకోవచ్చా. మళ్ళీ ఇక్కడ ఏముంది మనము సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ 1 బై కాస్ ఎక్స్ రాసుకుంటాం ఎందుకంటే మనకు ఫార్ములా ఉంది కాబట్టి ఆ ఫార్ములా ఆ విధంగా రాసుకుంటాం. ఇక్కడ చూడమ్మా ఇప్పుడు దీని ఏం రాసుకుంటా అంటే సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ఇంటూ 1 బై కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఎందుకు రాసుకుంటా అంటే కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏంటి కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. లాస్ట్ చూడమ్మా 2y ఈక్వల్ టు
pi square minus pi integral 0 to 1 secant square x minus sin x by cos x అంటే ఏంటి tan x 1 by cos x రాసుకోవచ్చు secant x into dx secant x into dx ఓకేనా చూడమ్మా కనిపిస్తుందా ఓకే ఇప్పుడు ఇక్కడ మనకు ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ రాస్తున్నాను చూసుకోండి ఫస్ట్ మనం ఏమనుకుంటున్నామంటే ఇలా ఉన్నప్పుడు అప్పర్ లిమిట్ మైనస్ ఎక్స్ అంటే పై మైనస్ ఎక్స్ చేసుకుంటా పోయినాము ఇక్కడ వచ్చాక ఇక్కడ ఐ అనుకున్నాం ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ నువ్వు ఈ ప్రాబ్లం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ స్టెప్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇచ్చిన వాల్యూకు సైన్ ఎక్స్ కు +1 -1 యాడ్ చేయాలి +1 -1 చేసినప్పుడు నాకు సపరేట్ వస్తుంది ఇక్కడ మర్చిపోయినా ఎత్తిపోతుంది ఓకేనా +1 ఇప్పుడు ఇదే ప్రాబ్లం ఇక్కడ కంటిన్యూ చేద్దాం ఓకేనా చూడమ్మా చూడమ్మా ఇప్పుడు మనకు ఆ లాస్ట్ ప్రాబ్లం చేద్దాం 2y = π² - π ఓకేనా ఇంటిగ్రల్ 0 to π ఏముందమ్మా secant square x minus tan x into secant x into dx ఇంటిగ్రేషన్ చేద్దాం 2y = π² - π ఇంటిగ్రల్ secant square x అంటే tan x మైనస్ ఇంటిగ్రల్ tan x secant అంటే secant x అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ ఒకవేళ నీకు ఈ ఫార్ములా గుర్తులేదంటే గుర్తుమ్మా secant x ఉందా దాన్ని ఇలాగ రాసాయి tan x ఉందా దీన్ని రాసాయి అంతే ఈ secant x ఆపోజిట్ tan x రాసాయి ఇప్పుడు అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం చూడమ్మా 2y = π² - π ఫస్ట్ అప్పర్ లిమిట్ లో పెడదాం అంటే tan x అంటే π మైనస్ secant x అంటే π మైనస్ లోయర్ లిమిట్ మా tan 0 మైనస్ secant 0 మా అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ అంటే 2y = π² - π చూడమ్మా tan π 0 మైనస్ secant π అంటే -1 నెక్స్ట్ tan 0 0 మైనస్ secant 0 అంటే -1 ఓకేనా -1 చూడమ్మా ఇప్పుడు 2y = π² - π చూడమ్మా చూడమ్మా 0 మైనసా మైనస్ ప్లస్ +1 చూడమ్మా 0 - 0 మైనసా మైనస్ ప్లస్ +1 నీకేమొచ్చింది ఇక్కడ 2y = π² - 1 + 1 2π ఈ 2 అవతల పంపించేమ్మా ఇప్పుడు ఆ 2 అవతల వస్తే మనకి ఏముంది 2i = π² - 2π ఈ 2 అవతల పంపిస్తే i = π²/2 - 2π/2 2 క్యాన్సిల్ అయితే i = π² - π ఇదేనా π² - 2 π² - 2 -π చూడండి ఈజీ ప్రాబ్లం వెరీ వెరీ ఈజీ మా 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఇంకోటి చెప్పా కదా హాఫ్ ప్రాబ్లం అది జస్ట్ రాసిస్తాను మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోండి రాసి చూసుకుందాం చూడమ్మా అలాంటి ప్రాబ్లమ్ సేమ్ అని చెప్పి కదా జస్ట్ సొల్యూషన్ చెప్పేస్తున్నాడు 0 to π x/1 + sin x into dx i = 0 to π x/1 + sin x into dx ఈక్వేషన్ అనుకున్నా ఇట్లా ఉంటే నేను చెప్పాను మీకు అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ ఖచ్చితంగా రాయాలి అంటే 0 to π అప్పర్ లిమిట్ మైనస్ x రాసుకోవచ్చు π - x/1 + sin π - x ఇక్కడ ఏముంది మనకు సైన్ ఆఫ్ ఏంది 180 - θ ఉంది కాబట్టి ఇక్కడ i = 0 to π π - x 1 +
సైన్ 180 మైనస్ థీటా ఏముంది సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. మనకి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇంటిగ్రేషన్ ఏం చేస్తాం సపరేట్ రాస్తాం. I is equal to 0 to pi 1 plus sin x dx minus 0 to pi x by 1 plus sin x. ఇదంతా లేదమ్మా ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఏమవుతుంది పై అవుతుంది అంతే కదా. ఫ్రమ్ ఈక్వేషన్ 1 0 to pi x by 1 plus sin x into dx అవుతుంది. ఈ మైనస్ ఐ ఇతర కోసం ఏమవుతుందమ్మా I plus I 2i పై కాన్స్టెంట్ కాబట్టి పై ముందు రాస్తా 0 to pi 1 by 1 plus sin x into dx. ఆ ప్రాబ్లం వచ్చింది దాంట్లో సగం ప్రాబ్లం చూడమ్మా 2i is equal to 0 to pi 1 by 1 plus sin x. ఇంక ఈ నుంచి సేమ్ యాజ్ ఇట్ ఇస్ అక్కడ ఎట్లా రేషనల్ చేసి ఇక్కడ రేషనల్ చేస్తాం అంటే 1 plus sin x ఇంటూ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ చేస్తాం రేషనల్ 1 minus sin x by 1 minus sin x అంటే 2i is equal to pi ఇంటికల్ 0 to pi 1 into 1 minus sin x అంటే 1 minus sin x. ఇలా ఉంది a plus b into a minus b అంటే ఫార్ములా ఏంటమ్మా a square minus b square అంటే 1 minus sin x 1 minus sin square. మనకు ఫార్ములా ఉంది ఏంటి sin square theta plus cos square theta is equal to 1 అంటే ఇక్కడ 1 minus sin square x అంటే cos square theta is equal to 1 minus sin square theta. ఇది ఫార్ములా అంటే 1 minus sin square theta cos square x రాసుకోవచ్చు. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సపరేట్ రాసుకోవచ్చు ఇంటిగ్రేషన్ 2y is equal to pi ఇంటికల్ 0 to pi 1 by cos square x minus sin x by cos square x. cos square x అంటే ఏంది cos x into cos x కాబట్టి నేను ఏమనుకున్నాను ఇక్కడ sin x by cos x 1 by cos x sin x by cos x అంటే ఏంది tan x 1 by cos x అంటే secant x. ఇంటిగ్రేషన్ చేస్తే secant x అంటే ఏంది tan x secant x అంటే ఏంది secant x. నీకు గుర్తులేదనుకో secant x ఇట్లా రాసాయి tan x ఇట్లా రాసాయి అయిపోయాయి. అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ 2y is equal to pi tan అప్పర్ లిమిట్ రాసాం tan x బదులు pi మైనస్ secant x అంటే pi మైనస్ లోయర్ లిమిట్ మా tan x అంటే 0 secant x అంటే 0. అప్పుడు 2y is equal to pi tan pi అంటే 0 secant pi అంటే మైనస్ 1 మైనస్ tan 0 0 secant 0 మైనస్ 1 మైనస్ ఆ మైనస్ ప్లస్ 1 మైనస్ ఆ మైనస్ ప్లస్ 1 1 ప్లస్ 1 2 అంటే 2i is equal to 2 pi I is equal to అదిలో పోయింది అనుకో 2 pi into 2 I is equal to pi అంతే. ఆ ప్రాబ్లంకి ఈ ప్రాబ్లం సేమ్ యాజ్ ఇట్ ఇస్ అంటే ఏం లేదు కాబట్టి ఇది జస్ట్ మీకు రాసేసి ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఆ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ ఆ ప్రాబ్లంలో ఇది హాఫ్ ప్రాబ్లం. ఒకవేళ గుర్తుపెట్టుకోండి షో దట్ అంటే ప్రాబ్లం లెంత్గా ఉంటాయి షో దట్ లేదంటే లెంత్ చిన్నగా ఉంటాయి. 7 మార్క్స్ వెరీ ఇంకా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి 2 ప్రాబ్లమ్స్ చెప్పేసి కంప్లీట్ అయిపోతాయి. 7 మార్క్స్ కంప్లీట్ అవుతాయి. నెక్స్ట్ 4 మార్క్స్ చెప్తాను 4 మార్క్స్ 2 మార్క్స్ చెప్తాను. కానీ కొంత స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అడుగుతాను ఒకటి గుర్తుపెట్టుకోండి ప్లే లిస్ట్లో వెళ్తే లోకస్ చేంజ్ ఆఫ్ యాక్సెస్ స్ట్రైట్ లైన్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ 3D ప్లేన్ డిఫరెన్షియేషన్ అన్ని చాప్టర్స్ చెప్పినాను. కొందరు తెలియక సార్ ఫస్ట్ ఇయర్ 1B మొత్తం చెప్పండి అంటున్నారు. ఫస్ట్ ఇయర్ 1B మొత్తం చెప్తున్నాను. ఆల్రెడీ మా ప్లే లిస్ట్ అన్ని పెట్టినా నేను ఆల్రెడీ చెప్పేసాను. అన్ని చాప్టర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంతా చెప్పాను. 2Bగా మీరు ఇంటిగ్రేషన్ కానీ సర్కిల్ కానీ పెరాబోలా కానీ అన్ని చాప్టర్స్ ఉన్నాయి. 7 మార్క్స్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూసుకోండి. ఎందుకంటే కొందరు తెలియక అడుగుతున్నారు సార్ 1B చెప్పండి ఆల్రెడీ చెప్పి ఉన్నాయమ్మా ప్లేలిస్ట్ నా ఛానల్లో ప్లేలిస్ట్లో వెళ్తే అన్ని చాప్టర్స్ ఉన్నాయి. కొంచెం ఓపిక అయితే ఎత్తుకో అన్ని వెతకండి దొరుకుతాయి ఓకేనా. నెక్స్ట్ ఇంకో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి 2 ప్రాబ్లమ్స్ చెప్తే ఈ చాప్టర్ అయిపోతుంది. 4 మార్క్స్ 2 మార్క్స్ కూడా కంప్లీట్ చేస్తాం.